బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల తరహాలోనే శ్రీశైలం దేవస్థానంలోనూ భారీ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు విజయ డైరీని పక్కన పెట్టి సొంత డైరీ లేనటువంటి రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్టుకు కట్టబెట్టారు. అయితే కిలో 489 చొప్పున 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు కోసం 15.89 కోట్లను చెల్లించారు. ఈ సంస్థకు బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సిట్ గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి మూలాలను వెతుక్కున్నటువంటి క్రమంలోనే శ్రీశైలం భాగోతం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ టెండర్పై కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల తరహాలోనే శ్రీశైలం దేవస్థానంలోనూ భారీ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. 2022 మే నుండి 2023 మార్చి వరకు విజయ డైరీని పక్కన పెట్టి సొంత డైరీ లేనటువంటి రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్టును కట్టబెట్టారు. అయితే కిలో 489 చొప్పున 3,25,064 కిలోలను కొనుగోలు చేయడం జరిగింది. దీనికోసం 15.89 కోట్లను వెచ్చించారు. ఈ సంస్థకు బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సిట్ గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి మూలాలను వెతుకుతున్నటువంటి క్రమంలోనే శ్రీశైలం భాగోతం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ టెండర్లపై కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుమల తరహాలోనే శ్రీశైలం దేవస్థానంలోనూ భారీ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. 2022 మే నుండి 2023 మార్చి వరకు విజయ డైరీని పక్కన పెట్టి సొంత డైరీ లేనటువంటి రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. కిలో 489 రూపాయల చొప్పున 3,25,064 కిలోల నెయ్యిని కొనుగోలు కోసం 15.89 కోట్లు వెచ్చించారు. ఈ సంస్థకు బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా సిట్ గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి మూలాలను వెతుకుతున్నటువంటి క్రమంలోనే శ్రీశైలం భాగోతం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ టెండర్లపై కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, టీటీడీ ఒక్కసారిగా ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి, తాజాగా శ్రీశైలం దేవస్థానంలోనూ కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇది విచారణకి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సర్వక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను లక్షలాది మందిగా భక్తులు వచ్చి అయితే దర్శిస్తారు. దర్శనానంతరము స్వామివారికి సంబంధించిన ప్రసాదాన్ని అయితే దైవంగా కొలిచి ఆ యొక్క ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు. అయితే ఈ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదం తయారు చేయడానికి నెయ్యి సంబంధించిన సప్లై సంబంధించి అయితే కల్తీ జరిగినట్టుగా అయితే సిట్ నిర్ధారణ చేసింది. ప్రధానంగా టీటీడీ కల్తీ నెయ్యితోనే ఈ యొక్క శ్రీశైలం సంబంధించిన ఈ యొక్క కల్తీ జరిగినట్టు కూడా సిట్ అయితే నిర్ధారణ చేసింది. ప్రధానంగా 2022 మే నుంచి 2023 మార్చి వరకు అయితే ఈ యొక్క కల్తీ నెయ్యి సప్లై చేసినట్టుగా సిట్ నివేదికలు అయితే బహిర్గతమైంది. ప్రధానంగా ఈ యొక్క అంటే 2022, 2023 మధ్యకు సంబంధించి అయితే యాక్చువల్ గా విజయ డైరీకి సంబంధించి అయితే ఇప్పుడు రెగ్యులర్ గా ఈ నెయ్యి కాంట్రాక్ట్ అయితే ఇస్తారు. అయితే దాన్ని కాకుండా రాజేష్ కార్పొరేషన్ సంబంధించిన వారికి కాంట్రాక్ట్ దక్కడంతో ఈ యొక్క నెయ్యి సప్లై మాత్రం వారికి దక్కింది. అయితే అసలుకి రాజేష్ కోసం మరి రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేదని సిట్ మాత్రం గమనించింది. అయితే ఇతరు కూడా ఈ యొక్క తిరుమల తిరుపతికి సంబంధించిన
ఇక లడ్డు ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి సప్లై చేసిన ఆ బోలేబాబా డైరీకి సంబంధించి అతని ద్వారానే రాజేష్ కార్పొరేషన్ కూడా ఈ నెయ్యిని సప్లై చేసినట్టుగా ఇటు నిర్ధారణ చేసింది. ఈ యొక్క నిర్ధారణ బయటకు వచ్చిన తర్వాత ఒకేసారి శ్రీశైల దేవస్థానం లడ్డుకు సంబంధించి పెద్ద కలకలం అయితే ఎదిగిన పరిస్థితి ఉంది. సుమారుగా 3,25,064 కిలోల నెయ్యినైతే కొనుగోలు చేసినట్టుగా శ్రీశైల దేవస్థానం లెక్కల్లో తెలిసారు. అంతేకాకుండా ఈ వైసీపీ హయాంలో నెయ్యి కోసం అయితే 15,29,00,000 రూపాయలను అయితే చెల్లింపులు చేసినట్టుగా కూడాను ఈ యొక్క సిట్టు నివేదిక అయితే బహిర్గతమైంది. 1 కిలో నెయ్యికి సంబంధించి అయితే అత్యల్పంగా 489 రూపాయల చొప్పున ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న రాజేష్ కార్పొరేషన్ కి అంటే ఎటువంటి సొంత డైరీ లేకపోవడం అయితే దీనిలో పూర్తి కలకలం రేపుతుంది. వైసీ వాయాం కుట్రగా వ్యవహరించినట్టుగా ఉన్నట్టు కూడా ఈ యొక్క కూటమి నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే శ్రీశైల తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితుల్లో ఈ శ్రీశైల దేవస్థానంలో సంబంధించిన ఈ యొక్క లడ్డు కూడా కల్తీ మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్, రాష్ట్రమే కాదు దేశమంతా కూడా హాట్ టాపిక్ పరిస్థితి ఉంది. అయితే ఈ సిట్టు అంటే ఈ నివేదికలో పూర్తి వివరాలతో పాటు అంటే ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ప్రధానంగా ఈ రోజు శ్రీశైల దేవస్థానం సంబంధించి కూడాను ఈ యొక్క అంటే స్వచ్ఛ కార్పొరేషన్ తరఫున ఈ సంబంధించి పట్టాభి రామ్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అతను కూడా ఈ వైకాపా ప్రభుత్వం అయితే శ్రీశైలంలో నకిలీ నెయ్యి వినియోగించడం బాధాకరమని, అంతేకాకుండా ఈ నకిలీ నెయ్యి సరఫరా చేసిన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని, వీళ్ళు మాత్రం వీళ్ళకి భయం భక్తి లేకుండా స్వామివారి ప్రసాదాల్లో నకిలీ నెయ్యి వాడటం దారుణమైన పరిస్థితి అని, అదే కాకుండా హిందూ దేవాలయాల్లో అవినీతికి పాల్పడడం, భక్తుల యొక్క మనోభావాలను గాయపరిచి ఎంతో అంటే మనసు గాయపడే సమస్య అయితే ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కూటమి నాయకులు కూడా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మేము అంటే మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎవరైతే మోసం చేశారో హిందూ ధార్మిక సంబంధించిన హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ రీతిలో కల్తీ నెయ్యి వాడడం మాత్రం హేయమైన చర్య, చట్టరీత్యా వీటి మాత్రం ఉపేక్షించే లేదు. అదేవిధంగా భక్తులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షిస్తామని నివేదిక మాకు అందగానే ఆ నివేదికను అంటే ఆధారంగా చేసుకొని బాధ్యులను వారిని మాత్రం ఎటువంటి అంటే ఉపేక్షించకుండా వాళ్ళైతే చట్టరీత్యా శిక్షిస్తామని, తప్పనిసరిగా దీనికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవడం తప్పదనేసి పూర్తి హెచ్చరిక చేసిన పరిస్థితి ఉంది. రైట్ సేమ్, థ్యాంక్ యూ.